మేమంతా ఇక్కడ సీనియర్ సిటిజన్స్ బెంగళూరులో. ఇది ఏమంటారు నా దీన్ని, ప్రకృతి లేఅవుట్లో మా పిల్లలు ఇక్కడ ఉండడం వల్ల మేము కూడా ఇక్కడ కొంతమంది ఇక్కడే ఉన్నారు. మేము ఇక్కడికి కొద్ది రోజులు ఉండిపోయేదానికి వచ్చాము. సీనియర్ సిటిజన్స్ మేము. ముఖ్యంగా అన్నగారు బళ్ళారి నుంచి వచ్చారు, శంకర్రావు గారు. మరి అదేవిధంగా స్వామి మీరు కర్ణాటకే కదా స్వామి? పేరు స్వామి ప్రకాశ్రావు గారు. ఇక్కడ ఆయన కర్ణాటక వాసి అన్నగారు. మరి అదేవిధంగా भैया आपका नाम बोलो भैया? मानव राय झारखंड से आया. इसके पहले भी मैं एक छोटा वीडियो इधर ही लिया. और भैया आपका नाम भैया? హరిశ్చంద్ర కుమార్ జార్ఖండ్ వాళ్ళు ఇక్కడ ఇద్దరున్నారు. మరి మేము వచ్చినప్పుడల్లా ఒక చిన్న వీడియో తీస్తుంటాము. ఎందుకంటే స్నేహితులు కూర్చొని మాట్లాడుకోవడము, మంచి విషయాలు మాట్లాడుకోవడము, జరగబోయే లైఫ్లో మనం ఏ విధంగా ఉండాలని మాట్లాడుకోవడం, ఇవన్నీ తీస్తుంటాము. ఎందుకంటే మనిషి ఏది ఎంట తీసుకుపోయేది ఏమీ లేదు. ప్రతి మనిషి కూడా ఉత్త చేతుల పోల్సిందే. కాబట్టి మనం కొన్ని మంచి విషయాలు తెలుసుకొని మనం మంచిగా సమాజానికి, మన పిల్లలు కానీ మన కుటుంబీకులు కానీ మనం మంచి విషయాలు చెప్పడానికి మనకు పూర్వం నుంచి కూడా మన పెద్దలు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏమైపోతుందంటే ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి పెద్దలు ఇళ్లలో ఉండే చాలా తగ్గిపోయింది. కాబట్టి ఈ ఉమ్మడి కుటుంబాలు అనేవి ఉంటే ఖచ్చితంగా ప్రతి కుటుంబము బాగుపడుతుంది, పిల్లలు బాగుపడతారు, దేశం కూడా బాగుపడుతుంది. ఇది ఒక చిన్న వీడియో తీస్తున్నాను. మరి రేపు మన్నాడు కూడా ఒక వీడియో తీస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇంకా మా మిత్రులు వచ్చేవాళ్ళు ఉన్నారు. స్వామి మీరేమన్నా చెప్తారేమో చెప్పండి స్వామి. నేను ప్రకాష్ రావు అని చెప్పానని రిటైర్డ్ ఎంప్లాయీ. నేను ప్రస్తుతం నేను కర్ణాటక వాడిని. నేను ఇక్కడ 6 సంవత్సరాల నుంచి ఉన్నాను. నాకు దాదాపు రెడ్డి గారు 4 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నారు. చాలా గొప్ప వ్యక్తి. నేను ఎక్కువగా అంత బాగా తెలుగు రాదు, కానీ బాగుందిలేండి స్వామి. రైతు సమాజం గురించి చాలా కృషి చేస్తున్నారు. చాలా సంతోషం. థ్యాంక్స్ స్వామి. మీకే అన్నగారు మీరు మాట్లాడండి. నాకు మీరు ఎంత మాట్లాడతారో అంత మాట్లాడండి. ఏం వినపడుతుంది మాకే. 2 మాటలు మాట్లాడన్నా అన్నా, ప్లీజ్ అన్నా. నమస్తే. ఇన్నాళ్ళకి ఒక మంచి స్నేహితుడు దొరికినాడు ఆంధ్రప్రదేశ్ నుంచి. మాది బళ్ళారి అనేది అనంతపురం. అనంతపురం వేరే కాదు, బళ్ళారి వేరే కాదు. సత్యానికి ఇద్దరు అన్నదమ్ములు మాత్రం ఉన్నాము. थैंक्स अन्ना मेको. भैया बोलो, बात करो भैया. नमस्कार. हम झारखंड के हैं. हम राज्य कर्मचारी हैं, स्टेट गवर्नमेंट के. रिटायर कर गए हैं. अब यहीं पर बेंगलोर में हमारे अपने बेटे के साथ रहते हैं. नमस्कार. नमस्ते भैया. भैया आप बात करो भैया. मैं एक्स एम्प्लॉय हूँ, पब्लिक सेक्टर अंडरटेकिंग अंडर हेवी इंडस्ट्री मिनिस्ट्री, गवर्नमेंट ऑफ इंडिया, and residing with my son in Peninsula Prakriti, Bangalore. Thank you. నమస్తే భయ్యా. నమస్కారం. నేను భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి కసిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి. మా అల్లుడు, మా కూతురు, మనవడు, మనవరాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. నేను సంవత్సరానికి 2 సార్లు వస్తుంటాను. వచ్చినప్పుడల్లా అందరితో కలిసి నవ్వుకుంటూ మంచి విషయాలు మాట్లాడుకుంటుంటాము. అంటే జీవితంలో మనం ఏది ఎంట తీసుకుపోయేది ఏం లేదు. సమాజానికి కొంతన్నా మనం సేవ చేయాలనే ఉద్దేశంతో నేనైతే పనిచేస్తున్నాను. మరి మేమంతా కలిసి నవ్వుకోవడం అంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. కాబట్టి మనం 60 ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్స్ ఎవరన్నా కానీ హ్యాపీగా గంట కానీ 2 గంటలు కానీ మంచి విషయాలు మాట్లాడుకుంటూ, మన ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటూ మంచి జీవితం గడపాలని చెప్పేసి భారతదేశంలో ఉన్న సీనియర్ సిటిజన్ అందరికీ నమస్కరిస్తూ నేను ముగిస్తున్నాను. ఇట్లు మీ కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రాయలసీమ, అనంతపురం జిల్లా.